మహారాష్ట్రలో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరువులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరడంతో అక్కడి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వాతావరణ శాఖ మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు పూణే నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100-112కి డయల్ చేయాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కొండ చర్యలు విరిగిపడటంతో రాయగఢ్ పూణే మార్గం మూసుకుపోయింది. పూణేలో కొన్ని చోట్ల ప్రజల ఇళ్లు, దుకాణాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కడక్వాస్లా డ్యాంకు వరద నీరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఎయిర్ లిఫ్టింగ్ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ రైల్వే కనీసం 22 రైళ్లను రద్దు చేసింది. సెంట్రల్ రైల్వే 60 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఇవాళ రేపు సుమారు 100 రైళ్లు రద్దు చేయబడ్డాయి. గతసారి మాదిరిగానే ఈసారి కుర్లా, చునాభట్టి, బాండూప్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోలేదు. అన్ని రైళ్లు దాదాపు అరగంట ఆలస్యంగా నడిచాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లో పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. థానే, పాల్ఘర్, కళ్యాణ్, కొల్హాపూర్, పూణే, వార్దా, రాయ్గఢ్లలో వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇవాళ సతారా, రత్నగిరి, రాయగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది కాకుండా కొల్హాపూర్, పూణే, సింధుదుర్గ్, ముంబై, థానే, పాల్ఘర్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.